హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో కరిజలు కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక కప్పు పిండి అండి, ఒక పెద్ద కప్పు మైదా పిండి అండి. ఇది మైదా పిండి తీసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు అండి, ఎండు కొబ్బరి పల్లీలతోటి కలిపి నేను చేయబోతున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ తీసుకున్నాము, పల్లీలు కూడా అన్నీ తీసుకున్నాము. ఈ రెండింటికి కలిపి ఈ కప్పు షుగర్ సరిపోతుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. మైదా పిండిలో కొంచెం ఉప్మా రవ్వ కలుపుకున్నాము అనుకోండి, ఒక గ్లబ్ చూడండి నేను ఎంత వేస్తున్నాను, ఇంతే సరిపోతుంది. వేసుకుంటే మనం కర్జలు అనేది మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయండి. తర్వాత ఇది మొత్తం పిండి చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకొని ఒక పావు గంట పక్కకు పెట్టుకుందాం. ఇలా మూత పెట్టి పెట్టుకుందాం. తర్వాత మనం తీసుకున్న పల్లీలను వేపుకోవాలి. ఇవి కొంచెం సిమ్లో పెట్టి మంచిగా వేగాలి. ఈలోపు మనము తీసుకున్న షుగర్ని పౌడర్ చేసి పెట్టుకుందాం. షుగర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలానే వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఏంటి అంటే తినేటప్పుడు క్రిస్పీగా దాకుద్ది. పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. సో పౌడర్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఈ కుడుకలను కూడా పౌడర్ చేసుకుందాం. చూడండి, మనం షుగర్ అనేది ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం. అందులోనే కొబ్బరి కుడక ఉన్నది కదా, కుడక మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకుందాం. అన్నీ ఒక దాంట్లోనే వేసి కలుపుకుందాం. మనం పల్లీలు అనేది ఇలా వేగినాయి చూడండి, ఇలా మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం. వీటిలో ఒక 2 ఇలాచి వేసుకొని వాటితోటి మిక్సీ పట్టుకుందాం. పల్లి పొడి కూడా రెడీ అయిపోయింది. పల్లీలను నేను పొట్టు తీయలేదండి, అలానే పట్టుకున్నాను. పొట్టులోనే ఐరన్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కానీ పల్లీలను పొట్టు తీయను, అలానే పట్టేసుకున్నాను. చూడండి, ఇలా ఇప్పుడు మొత్తం వేసుకొని కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనకు స్వీట్నెస్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోయిందండి. స్వీట్ అనేది ఎవరు తినే టేస్ట్ని బట్టి వాళ్ళకని నాకు ఈ స్వీట్నెస్ సరిపోయింది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు కర్జలు ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న ముద్దను తీసి మనం పొడి పిండి వేస్తూ ఇట్లా కొంచెం పాముకోవాలి. దీన్ని పూరిలాగా చేసుకోవాలి. అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేటట్టు ఒత్తుకోవాలి. లాస్ట్ ఇట్లా కర్జల చెక్క ఉంటుంది కదండి, దీని మీద కొంచెం పొడి పిండితోటి డస్టింగ్ చేసుకొని, లేకపోతే అతుకుద్ది, దీనికి చెక్కకు అతుకుద్ది. ఇట్లా డస్టింగ్ చేసుకొని ఇట్లా అంటే మనం నెక్స్ట్ వేసుకున్న పిండి అంతా వచ్చేస్తుంది. తర్వాత ఈ పూరిని తీసి దీని మీద వేసేసుకోవాలి. వేసేసుకొని మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఇట్లా చెక్ చేసుకోవాలి మనం. ఎనఫ్, ఇది 1.5 స్పూన్ సరిపోతుంది. దీనికి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి ఇట్లనే పట్టుకొని ఇదిగోండి ఎక్స్ట్రా పిండి అంతా తీసేయచ్చు. ఇట్లా తీసేయాలి. మనకు కర్జా అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇది ఎక్స్ట్రా ఇవి కూడా జెంట్లు కూడా ఇక్కడ తీసేయచ్చు. కర్జా అనేది రెడీ అయిపోయింది. ఇలా అన్ని కర్జలు చేసి పెట్టుకుందాం. అందరి దగ్గర కర్జలు చెక్క ఉండకపోవచ్చు. అప్పుడు ఎలా చేసుకోవాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో పూరి చేసుకొని మనం వన్ సైడ్ మనం తీసుకోవాలనుకున్నంత పౌడర్, ఎక్కువ తీసుకోవద్దండి. నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి మనకు ఈ పౌడర్ ఎక్కడ దాకా అవుతుందో అక్కడ దాకా మనం టైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా ప్రెస్ చేసేసుకొని ఇటువంటిది ఏదైనా షార్ప్ మూతున్న బౌల్ ఉంటుంది కదండి, హాఫ్ ఇట్లా పెట్టేసి కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేస్తే మనకు ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా వచ్చేస్తుంది. చూడండి, కర్జా అనేది రెడీ అయిపోయింది. దీని మీద ఇప్పుడు డిజైన్ కోసం ఇట్లా స్పోక్ తోటి ప్రెస్ చేసేస్తే మనకు డిజైన్ వచ్చేస్తుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చూడండి, మనం కర్జలన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. మూకుడులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం. ఇది మీడియం నుంచి నార్మల్ ఫ్లేమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి. చూడండి, ఇట్లా వేయగానే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి.
వేయగానే కాలుతాయి మంచిగా. చూడండి పొంగుతున్నాయి ఇట్లా పూరిలాగా. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇంతే, బాగా ఎర్రగా వేగనీయద్దండి. ఇవి చూడండి మంచి క్రిస్పీగా ఉంటాయి, ఎందుకంటే మనం ఇందులో ఉప్మా రవ్వ వేసి కలుపుకున్నాం కదా పిండిలో. ఇలా తీసేసుకోవాలి. ఇలా అన్నీ వేపు వేసుకుందాం. మీరు కూడా ఇలా సింపుల్ పద్ధతిలో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్.